హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు 2000లో వచ్చిన 1 ఇయర్ బేబీ ట్రెండింగ్ గౌన్ చూపిస్తాను. కుట్టి చూడండి, ఓకేనా? మీరు 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. 1.5 వచ్చేసి నెక్ పెట్టి 4 ఇంచెస్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్ కోసం డ్రా చేసుకొని ఇది నెక్ లాగా కట్ చేసేయండి, ఓకేనా? అలా కట్ చేసిన తర్వాత 2000లో నేను టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ కుట్టేటప్పుడు ఇలాగా చాలా గౌన్స్ కుట్టేవాళ్ళం. అప్పుడు రెడీమేడ్ ఉండేది కాదు. రెడీమేడ్ చాలా తక్కువగా యూజ్ చేసేవాళ్ళు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా కుట్టించుకొని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ రెడీమేడ్ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో 2000లో అప్పుడు ఎక్కువ రెడీమేడ్ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఎక్కువ కుట్టించుకొని వేసుకునేవాళ్ళు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా, ఓకేనా? ఇప్పుడు నెక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద వేసి కుట్టేసి నెక్ కట్ చేసేసుకోండి. కట్ చేసి చివర్లో కత్తెరతో డాట్స్ పెట్టుకోండి. అప్పుడు తిప్పేయడానికి మనం బాగుంటుంది. తిప్పేసిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చింది కదా, ఈ నెక్కి 7 ఇంచులు వేరే క్లాత్ తీసుకోండి. ఫోల్డ్ చేసి తీసుకోండి. ఒక 5 ఇంచులు వెడల్పుతో తీసుకోండి. తీసుకొని ఆ నెక్ మీద పెట్టండి. ఇది పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఆ నెక్ లాగానే కట్ చేసుకోండి, ఓకేనా? అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ముందు కుట్టేయండి, ఓకేనా? అటు ఒక పిన్ను ఇటు ఒక పిన్ను పెట్టుకొని కుట్టేయండి. కుట్టేసిన తర్వాత మధ్యలో క్లాత్ అంతా కట్ చేసి తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ మోడల్ ఆకారం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇది మనం మొదట ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా, నెక్ దాని కింద పెట్టి కుట్టేసేయండి. అటు ఇటు పిన్ను పెట్టేసేయండి. పిన్ను పెట్టి కుట్టేయండి, ఓకేనా? అప్పుడు మనకి ఇక్కడ ఒక నెక్ మోడల్ అనేది వస్తుందన్నమాట. ఇది నెక్ లాగా వస్తుందన్నమాట ఇది, ఓకేనా? ఇది వచ్చేసి 1 ఇయర్ బేబీ. ఇది ఆ రోజు 2000 సంవత్సరంలో మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా చాలా బ్లౌజెస్ కుట్టేవాళ్ళం చిన్నపిల్లలకి. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామంది కుట్టేవాళ్ళం. ఇప్పుడు ఇది క్లాత్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ తీసుకొని ఒక సైడ్ కుట్టేయండి. కుట్టేసి దాన్ని తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఆ క్లాత్ తీసుకొని ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుండి కిందకి అటు ఇటు ఎదురెదురు కుచ్చులు పెట్టండి. ఆ సైడు ఈ సైడు ఎదురెదురు కుచ్చులు పెట్టండి. ఇది అప్పట్లో ఆ రోజుల్లో ట్రెండింగ్ అనమాట ఈ కుచ్చు, ఓకేనా? 2 సైడ్స్ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోండి. మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని చివరి అంచు కుట్టేయండి. 2 హ్యాండ్స్ కూడా కుట్టేయండి. కుట్టేసిన తర్వాత కుచ్చు పెట్టేయండి. ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి కుచ్చు పెట్టేయండి. 2 హ్యాండ్స్ కూడా కుచ్చు పెట్టేయండి. కుచ్చు పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని మనం కుట్టుకున్న ఈ గౌన్ కోసం కుట్టుకున్న ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ మీద ఈ హ్యాండ్ పెట్టి కుచ్చు పెట్టేయండి. మొత్తం స్టార్టింగ్ కొంచెం 2-3 ఇంచులు వచ్చిన తర్వాత నుంచి కూర్చోబెట్టండి. మిడిల్లో బాగా షోల్డర్ మీద మిడిల్లో వచ్చేటట్టు కూర్చోబెట్టండి. అదేవిధంగా 2 హ్యాండ్స్ కూడా కూర్చోబెట్టేసేయండి, ఓకేనా? 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హ్యాండ్ వచ్చింది కదా, ఒక సైడ్ హ్యాండ్ సైడ్ పార్ట్ కుట్టేయండి. ఒక్క సైడ్ మాత్రం వేయండి, రెండో సైడ్ వేయద్దు, ఒక్క సైడ్ వేయండి. ఈ సైడ్ వేసిన తర్వాత 2 కుట్లు వేయండి. 2 కుట్లు వేసిన తర్వాత మనం కింద పార్ట్
ఉంటుంది కదా, అవి 2 పీసులు ఉన్నాయి. ఆ 2 పీసులు కూడా జాయిన్ చేసుకోండి. పై పార్టు లోపల పార్టు చూసి జాయిన్ చేసుకోండి. ఓకేనా? అలా జాయిన్ చేసుకున్న తర్వాత బార్కి జాయిన్ చేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన గౌన్ కోసం పైన కుట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, బాడీ కుట్టుకున్నాం కదా, ఆ బాడీకి ఈ కింది క్లాత్ అనేది మనం కుచ్చులాగా పోసుకోవాలన్నమాట. దాని మీద పెట్టేసి సెంటర్ 2 ముక్కలు కదా, ఒక ముక్క వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి రావాలి, ఇంకో ముక్క వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి రావాలి. ఆ విధంగా చూసుకొని మొత్తం బార్కి కుచ్చిపోయండి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి కుచ్చిపోసేయండి మొత్తం. ఆ విధంగా మొత్తం గౌన్ చుట్టూ కూడా కుచ్చిపోయండి. కుచ్చిపోసిన తర్వాత డబుల్ కుట్టు కూడా వేసి ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేసేయండి. అప్పుడు పీసులు లేకుండా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే మనం కుట్టాల్సింది. హ్యాండ్ దగ్గర నుంచి కింద దాకా ఒక్క సైడే ఉంది. అది తిరగేసి బార్కి స్ట్రైట్గా బార్కి హ్యాండ్ దగ్గర నుంచి కుట్టేసేయండి. ఓకేనా? కుట్టేసిన తర్వాత ఇంకా గౌను కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతే గౌను. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఆ రోజుల్లో ఇలాంటి గౌన్లు చాలా కుట్టేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నాను మీకు, నేర్చుకుంటారని. ఓకేనా ఫ్రెండ్స్? మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి బటన్స్ పెడుతున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.